అనుకుంటున్న ఆవిడ ఏంటంటే ఆవిడ ఏ ఉపాసన చేయదు. ఇప్పుడు ఉపాసన సంప్రదాయంలో కొన్ని ఉంటాయి, మంత్రశాస్త్రంలో ఎన్నో ఉంటాయి, వాటన్నిటికీ తెలుసుకోవాలని చెప్తారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నాడండి, శ్మశానంలో చేశాడు. అంత మాత్రాన అందరం శ్మశానంకి వెళ్ళి చేయం కదా, అంత మాత్రం ఆయన తప్పుపట్లం. ఆయన పరమహంస ఊరికయ్యాడా? ఆయన పద్ధతి అది. అలాగే గణపతి ముని, అలాగే రమణ మహర్షి, కుర్తాల స్వామి వారు, నేను ఆయనకు 12 సంవత్సరాల నుంచి శిష్యురాల్ని. నాకు తెలుసు ఆయన, నా కళ్ళతో నేనే చూశాను కుర్తాలంలో. ఆయన పూలదండ డైరెక్ట్ గా అమ్మవారి నుంచి మెడలో పడ్డ నా కళ్ళతో నేను చూశాను. దానికి నేనే సాక్ష్యం. అమ్మవారు ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో చెప్పారు ఆయన. ఆయనతో మా ఇంట్లో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడేదాన్ని నేను ఆయనతో. అలాంటి మహానుభావులను ఎందుకు తిట్టడం? శ్రీశైలంలో చాతుర్మాస్య దీక్ష చేసినప్పుడు నేను సామవేద శర్మ గారు ఆయన ముందర వెళ్ళారు, ఆయన పక్కన ఉన్నారు. ఆయన ఏదో మాట్లాడి మంత్రం తీసుకున్నారు, నేను బాలా మంత్రం తీసుకున్నాను. అక్కడ స్వామివారు ఎంత అసలు దయామయులో, మోసాలు గీసాలు ఏమీ లేవు ఆ పీఠంలో. ఎందుకు అట్లా తెలియకుండా? ఇంకోటి, తాడేపల్లి రాఘవనారాయణ ఆయన బాల ఉపాసన చేశారు. ఈమెకు అసలు వాళ్ళ పేర్లు ఎత్తే అర్హతే లేదు. ఈమెకు శివద్వేషం. ఇప్పుడు మనం అనుకుంటున్న శివద్వేషి. శివుడు పడదు. కృష్ణుని పూజించవచ్చు, కృష్ణుని పూజించిన మాత్రం శివుణ్ణి తక్కువ చేయక్కర్లేదు కదా. నేను చాలా వీడియోలు చూశాను, అనవసరమైన విషయాలన్నీ ఎత్తి అందరి మీద దాడి చేస్తున్నారు. తప్పు అంటున్నాను నేను. మేము వెళ్ళి అమ్మ ఎందుకు ఇట్లా అందరి నోళ్ళలో నాతో తల్లి అని మంచిగా బతిమలాడితే మా కామెంట్లు హైడ్ చేసేస్తుంది, లేదా బ్లాక్ చేస్తుంది. ఏ రిప్లై ఇవ్వదు, ఏది మాట్లాడదు. నేను చెప్పాను, 5000 సంవత్సరాల నుంచి ఆయన పూర్వజన్మలు ఉన్న పుస్తకాలు ఉన్నాయి. ఆయన రాధా భక్తుడు, కాళీ భక్తుడు, కృష్ణుడు బృందావనం, ఆయన సాధన, ఆయన పుస్తకాలు చదివిన వాళ్ళకి ఆయన గురించి తెలుస్తుంది. మంత్ర ద్రష్ట ఆయన. ఏం మాట్లాడుతున్నా పిచ్చివాగుడు. కనపడితే 2 చెంపలు పగలగొడతాను నేను. ఏం మాట్లాడుతున్నా? నలుగురికి చెప్పాలి. నువ్వు సనాతన గ్రంథాలు అద్వైతం గురించి ఏం తెలుసు నీకు? అసలు అద్వైతం అంటే ఏంటి? ఉన్నది ఒక్కటే పరమాత్మ, రెండోది అసలు లేదు. ఆ పరమాత్మ నీకు కృష్ణుడు, మాకు శివుడు, ఇంకొకరికి అమ్మవారు. శంకరాచార్యులను మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? ఆయనలాగా నువ్వు కనకవర్షం కురిపిస్తావా? విననియండి, నా మాటలు ఆమెకు తగలని. వింటుంది కదా అన్ని వీడియోలు. బుద్ధి తెచ్చుకోవాలి. నువ్వు చేతనైతే 10 మందికి సనాతన గ్రంథాలు చదువు, చెప్పు, ధర్మ ప్రచారం చెయ్యి. ఈ పిచ్చివాగుడు ఏంటి? వ్యూస్ కోసమా, డబ్బుల కోసమా? వైష్ణవుల్లో నీలాంటి వాళ్ళు ఉన్నారా? అసలు మేము చూసిన వైష్ణవులు వేరు.